So hello guys, this is RWS photography channel. Hope you guys are doing all well. సో మనము ఈరోజు హైదరాబాద్కి వెళ్తున్నాం గైస్. హైదరాబాద్ దేనికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత మీకు తెలుస్తుంది దేనికి వెళ్తున్నామని. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:16 గైస్ AM. ఇప్పుడు మనకి 4కి రిపోర్టింగ్ టైం. సో మనం ఇప్పుడు బయలుదేరాలి కాసేపు ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ స్టార్ట్ ఈ వీడియో. సో వైస్ మనం ఇప్పుడు పూణే ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం, చూస్తున్నారు కదా. సో వైస్ మనం ఇప్పుడు వచ్చేసినాం, ఎదురుగా చూస్తున్నారు కదా, అదే లగేజ్ కౌంటర్. మనం ఆడికి వెళ్ళేసి మన లగేజ్ బ్యాగ్స్ అంటే ఇచ్చేయాలి, ట్రైన్లోకి షిఫ్ట్ చేసిస్తారు. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ 3D మోడల్, సూపర్ అండి. మరి ఇప్పుడు ఫాస్ట్ వెళ్దాం పరంగా చెకింగ్ కూడా చేసుకోవాలి, లేట్ అవుతాను మళ్ళీ. 2 hours later. ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా, అదే మనం హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్. సో గైస్ మనకి విండో సీట్ వచ్చింది, పక్కనే ఏంటో ఇండిగో ఫ్లైట్ ఉంది. గైస్ వీడియోని కొంచెం ఫాస్ట్ పెట్టినాను, చూసేదానికి బాగున్నదు, అంత చాలా లెందీగా ఉంది కదా దానికని. ఇది చూడని ఎదురుగా ప్లేన్ ల్యాండింగ్ అవుతా ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్, రన్వే పైన పికప్ తీసుకుంది స్పీడ్. ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, వాళ్ళు కొంచెం భయం అనిపిస్తారు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. దేనికంటే ఆ సౌండ్ వల్ల ఇది షేక్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ కూడా మన పైన ఒకటి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. టేక్ ఆఫ్ అవుతుంది గైస్. ఎవరికైతే ఫ్లైట్ జర్నీ అంటే బాగా ఇష్టమో వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఫ్లై అండ్ రాయండి గైస్. కానీ వ్యూ అయితే సూపర్. ఇప్పుడు మనం క్లౌడ్స్ లోపలికి వెళ్తున్నాం, మెల్లమెల్లగా పైకి వెళ్తా ఉన్నాం. అదో గైస్ మనం పైకి వచ్చేసినాం, వ్యూ చూడండి గైస్, క్లౌడ్స్. సన్ రైజెస్ చూడండి, క్లౌడ్స్ మధ్యలో నుంచి బాగున్నాయి. సో గైస్ మనం హైదరాబాద్కి ఎంటర్ అయినాం. ఇప్పుడు మరి కింద వస్తున్నారు కదా, అది హైదరాబాద్ కర్నూలు హైవే. ఇప్పుడు మెల్లమెల్ల ఫ్లైట్ కిందికి వస్తూ ఉంది, ల్యాండింగ్ అవుతా ఉంది. Guys, do you know Shamshabad Airport is also known as Rajiv Gandhi International Airport, and
It is a most largest airport in India and it is longest runway in Asia. 5,500 acres and 4,260 kilometers. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ల్యాండింగ్కి అయితే దగ్గర ఉన్నాం. దగ్గరకు వచ్చేసినాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. గాయస్ ఇంకొకటి మీకు తెలుసా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన March 23, 2008. సో ఫైనలీ గైస్ మన ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అంతా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. గాయస్ ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళాలి లగేజ్ కాడ తీసుకోవడానికి. ఫ్లైట్ జర్నీ అయితే బాగా అనిపించింది గాయస్. ఓన్లీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే కొంచెం భయంగానే ఉంది. ల్యాండింగ్ అంతా బాగుంది. మరి ఇప్పుడైతే మనం వచ్చేసినాం మన బ్యాగ్ రిసీవ్ చేసుకోవడానికి. ఫ్లోర్ అంతా బ్యాగ్ రిసీవ్ చేసుకున్నాకే ఫ్లైట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసి ఈడ పెడతారు బ్యాగ్స్ని. ఒక బ్యాగే తీసుకున్నాము, ఇంకో దాడుంది బ్యాగ్ తీసుకున్నాము. కార్తిక బలం చూపి. సో ఇప్పుడైతే మనం మన బ్యాగ్ తీసుకునేసి బయటకు వచ్చేసినాం. సో ముందరైతే అంతా క్యాబ్ పికపింగ్ పాయింట్స్. ఇప్పుడు మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు అది వస్తే ఎక్కేసి ఇంకా బయలుదేరేదే. క్యాబ్ కోసం వెయిటింగ్. మరి ఇప్పుడైతే మనం క్యాబ్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు మనం డైరెక్ట్ నిజామాబాద్కి వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మనం బాయ్ బాయ్ చెప్పేయాలి. సో గైస్ ఇప్పుడు మనం నిజాంపేట్కి ఎంటర్ అయినాం. క్రాస్ రోడ్కి ఉన్నాం. సో ఇప్పుడైతే మనం ఫైనల్ వచ్చేసినాం గైస్. ఎదురు అవదాం మా పిన్ని. సో ఇప్పుడైతే లగేజ్ దించేసి ఇప్పుడు పైకి వెళ్తాం. వీడియో నచ్చినాకో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్.